అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి పాట ఛానల్కి స్వాగతం. మనకి ఏలూరు జిల్లా నుంచి ఒక రిక్వెస్ట్ వచ్చింది. అతని పేరు తామడ శ్రీనివాసరావు, రామకృష్ణ నగర్, చింతలపూడి మండలం, ఏలూరు జిల్లా. అతను నడవలేడు అనేసి వాళ్ళ ఊర్లో ఒక అతను రిక్వెస్ట్ పంపించాడు. మనకి వీడియోస్ అన్నీ పంపించారు, అవన్నీ చెక్ చేసాము. అతను పెరాలసిస్ వచ్చి 4 సంవత్సరాల నుండి మంచం మీదే ఉన్నారు. అందుకని అతనికి లేపటం అది చాలా కష్టంగా ఉందనేసి ఏది అతనికి పనికొస్తే అది ఇమ్మని వాళ్ళు అడిగారు. నేను అతనికి చేతులు కూడా ఒక చెయ్యి అస్సలు పని చేయటం లేదు. అతనికి వీల్ చైర్ అయితే కొంచెం ఉపయోగపడుతుంది, బయటికి తీసుకెళ్ళొచ్చు అనేసి నేను వీల్ చైర్ పంపించాను. నిన్న శ్రీను వెళ్ళి 24వ తారీఖు శ్రీను అక్కడికి వెళ్ళి పక్కన వాళ్ళందరినీ పిలిచి ఇవ్వటం జరిగింది. అతను పాపం అస్సలు బయటికి పెరాలసిస్ వచ్చిన దగ్గర నుంచి కూడా అతను మంచంలోనే ఉన్నాడు. లేపటం కష్టం. మళ్ళీ వాళ్ళ ఆవిడకేమో ఆపరేషన్ కూడా అయిందంట. ఇప్పుడు ఇంట్లో వాళ్ళ అమ్మాయి పెళ్ళైపోయింది. వాళ్ళ అబ్బాయి ఒక్కడే చిన్నపిల్లడు. తను పనిచేసి చేస్తే వచ్చిన డబ్బులతోనే వీళ్ళు బ్రతకాలి. ఇంకా చాలా బాధ వేసింది. కానీ మనం అంతకుమించి ఇంకా చేయలేం కదా. అతన్ని వీల్ చైర్లో కూర్చోబెట్టారు. కూర్చోబెడితే మాట కూడా అస్సలు రావటం లేదు. అతనికి కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళు మాట్లాడుతా అంటే బాగా ఏడ్చేశాడు పాపం. చాలాసేపు 2-3 సార్లు ఏడ్చాడు. అలాగా భలే బాధ వేసింది. ఇంకా మనం అంతకుమించి ఇంకా చేయలేము. మన వంతు చేయగలిగింది అదొక్కటే. ఈరోజు మనం ఒకళ్ళకి ఉపయోగపడగలిగాం. అది నాకు చాలా ఆనందంగా ఉంది. దీంట్లో మన గ్రూప్లో ఉండే ప్రతి పిల్లలకి బాగా ఉంది, శ్రీనుకి బాగా ఉంది. ప్రతి ఒక్కళ్ళకి పేరున నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక ముందు కూడా మనం ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మనందరం ఉంటాము. మనకు వచ్చిన ప్రతి రిక్వెస్ట్ని మనం ఇప్పటి వరకు ఎవరిని ఇవ్వము, కుదరదు అని అనలేదు. ఇక ముందు కూడా అలాంటి పరిస్థితే మనకు ఉంటుంది. మనం ఎవరిని రిజెక్ట్ చెయ్యము అని ధైర్యంగా చెబుతున్నా నేను. ఎందుకంటే ఆ ధైర్యం మీ అందరి వల్ల వచ్చింది, భగవంతుడిచ్చాడు. అందువల్ల నేను ఇంత ధైర్యంగా మాట అనగలుగుతున్నాను. ప్రతి ఒక్కళ్ళకి పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు విని షేర్ చేయండి. మళ్ళీ ఇంకొకళ్ళకి మనం ఉపయోగపడవచ్చు. ఉంటాను. థ్యాంక్ యూ.